బాబా సీరా సొత్తా సిక్కడి పోవాలో సిగ్గు గట్ట నొక్కడి పోవాలో. పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. జెన్యున్ హానెస్ట్ అయితే కామెంట్ చేయండి. సో మనం మాట్లాడేసుకుందాం. సో ఈ సాంగ్ ఎలా అనిపించింది అనేది. ఈ సాంగ్ వచ్చేసరికి రేపు అంటే మే 23 అయితే యూట్యూబ్లో అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఫుల్ వీడియో సాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుసా మీకు? మనకి భోపాల్ వచ్చేసరికి ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తారు కదా, ఆ ఈవెంట్లో అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఈవెంట్ ఎందుకు పెట్టారు అంటే ఎక్కడైనా సరే మనకు తెలిసిందే నార్త్ నుంచి కలెక్షన్ వస్తే ఒక సినిమా 1000 కోట్లు కొడుతుంది. అందుకోసం అక్కడైతే ఆడియన్స్కి అయితే వీళ్ళైతే టార్గెట్ అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అందుకోసం ఐటమ్ సాంగ్ అయితే అక్కడైతే రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా గ్రాండ్ గా చూడాలి. కానీ ఈ ఐటమ్ సాంగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఐటమ్ సాంగ్ లో వచ్చేసరికి మన శృతి హాసన్ తో పాటు జాన్వీ కపూర్ గారు కూడా ఉన్నారు. మీకు ఒకసారి మొత్తం ఐటమ్ సాంగ్ చూస్తే సో ఫస్ట్ లో వచ్చేసరికి శృతి హాసన్ వస్తుంది, దాని తర్వాత మధ్యలో వచ్చేసరికి జాన్వీ కపూర్ వస్తుంది, దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ శృతి హాసన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. అంటే ఒక ఐటమ్ సాంగ్ లో శృతి హాసన్ తో పాటు మన జాన్వీ కపూర్ కూడా చేస్తుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. పోటీగా అనుకుంటా. సో స్టెప్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, రెహమాన్ ఇచ్చింది నెక్స్ట్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. సో ఈ సాంగ్ వచ్చేసరికి రేపు వచ్చేసరికి రెహమాన్ వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే పాడబోతున్నాడని క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి పాడతాడు, లైవ్ గా పాడతాడు, ఏదో ఒక సాంగ్ అయితే పాడే ఛాన్స్ అయితే ఉంది. నేనైతే చిక్కిరి చిక్కిరి సాంగ్ పాడతాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అదేగా ఫుల్ వైరల్ అయింది. సో మీరేమనుకుంటున్నారు అనేది జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి రేపు ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్కి వచ్చేసరికి డైరెక్టర్ బుచ్చిబాబు గారు, డైరెక్టర్ మన రైటర్ సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు, రెహమాన్ గారు, అలానే జగపతి బాబు గారు, మున్నాబాయి కావచ్చు, శివరాజ్ కుమార్ వీళ్ళందరూ అయితే అటెండ్ అవుతున్నారు. ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్ వీళ్ళైతే ఈ ఈవెంట్లో అయితే పాల్గొంటున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తా. ఎందుకంటే రామ్ చరణ్ గారు లుక్స్ కావచ్చు, తన అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక్క హీరో కూడా మ్యాచ్ లేకపోతాడు, అలాంటి అవుట్ఫిట్ అయితే వేస్తాడని చెప్పుకోవచ్చు. సో పెద్ద సినిమా మీద చాలా కాంట్రవర్సీ అయితే వస్తుంది. ఏంటంటే పెద్ద మూవీ ట్రైలర్ అంత బీభత్సంగా లేదు అని చాలా మంది అయితే సోషల్ మీడియాలో అయితే మాట్లాడుతున్నారు. ఎస్ 100% దానికి ఒప్పుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రైలర్ తో మనం అయితే మూవీని అయితే గెస్ట్ చేయలేం. ట్రైలర్ బాగా ఉండకపోతే సినిమా బాగుండొచ్చేమో, అంతే కదా. అంటే ట్రైలర్ బాగా లేదు, సినిమా బాగుండొచ్చేమో అట్లా అనిపిస్తుంది కదా మనకు ఒకసారి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప 2 ట్రైలర్ ఉంది, నాకు నచ్చలేదు, చాలా మందికి నచ్చలేదు, కానీ సినిమా నచ్చింది. అలా ఉండొచ్చు. పెద్ద మీద అయితే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ కి మించి బుచ్చిబాబు గారు చూపిస్తే అదే మనకి సాటిస్ఫై అయితే అవుతామని చెప్పొచ్చు. సో పెద్ద సినిమా 1000 కోట్లు కొట్టే కెపాసిటీ ఉంటారా కామెంట్ చేయండి. డే 1 ఎంత కలెక్షన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద సినిమా అన్ని రికార్డ్ని బ్రేక్ చేస్తుందా? మన నైజాం కావచ్చు, సీడెడ్ కావచ్చు, గుంటూరు కావచ్చు, మొత్తం ఏపీ ఇంకా టీఎస్ లో కావచ్చు, ఇంకా ఇండియా మొత్తంలో ఎలాంటి సినిమా ఏ రికార్డ్ని బ్రేక్ చేయాలి మన పెద్ద మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? డిఫరెంట్ గా అంటే ఏ రికార్డ్ని బ్రేక్ చేస్తే నెంబర్ 1 ప్లేస్ వచ్చే అవకాశం ఉంది పెద్ద. మీకు ఆ లిస్ట్ కావాలంటే డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి. డిఫరెంట్ గా అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాం. మరి మీరైతే కామెంట్ చేయండి. ఇది పెద్ద ఐటమ్ సాంగ్ ప్రోమో అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది, చాలా బాగుందని చెప్పొచ్చు. వంక పెట్టాల్సిన అవసరమే లేదు. సో మీకు నచ్చింది ఆ పెద్ద ఐటమ్ సాంగ్ ప్రోమో? ఎంతమంది ఐటమ్ సాంగ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా డిఫరెంట్ అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోని వచ్చేసరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే మరి బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే.